రాజమండ్రి నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని చూడండి, నచ్చితే ఆశీర్వదించండి, రానున్న ఎన్నికల్లో సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించండి అంటూ పార్లమెంట్ సభ్యుడు, సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రాం ప్రజలను అభ్యర్థించారు. బుధవారం నగరంలోని 22వ డివిజన్ గోదావరి బండ్ రోడ్డు శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నుండి వార్డు పర్యటన నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఎంపీ స్వయంగా తమ ఇంటికి రావడంతో సాదరంగా స్వాగతించారు. ప్రతి ఇంట మహిళలు హారతులిచ్చి నుదుటిన తిలకం దిద్ది పూలవర్షం కురిపించారు. కొంతమంది తమ వ్యక్తిగత సమస్యలు విన్నవించుకుంటే మరికొందరు వార్డు, వీధి సమస్యలు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నాళం భీమరాజు వీధిలో కొలువయ్యున్న శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం బయట భక్తుల కోసం పూజలు చేసుకునేందుకు వీలుగా ఒక షెడ్ ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు. గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. అక్కడి నుండి వార్డు పర్యటనకు బయలుదేరిన ఆయన ప్రతి వీధిలోనూ ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరించారు. మీ అందరి ఆశీస్సులతో ఎంపీ అయ్యాను, నిరంతరం కష్టపడ్డా, నగరాన్ని అభివృద్ధి చేశాను, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాను. రానున్న ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆశీర్వదించి మద్దతిస్తే గెలుస్తానని అన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, అజ్జరపు వాసు, మాని దొరబాబు, వార్డ్ ఇన్ఛార్జ్ దూర్వాసుల సత్యనారాయణ, కొత్త విజయరాజలక్ష్మి, కొత్త బాలమురళి, కేవైఎన్ బాబు, అనిల్ జవ్వార్, రామకృష్ణ, మద్దు సతీష్, సుందర్ సింగ్, కె భాస్కర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. గడప గడపకి ప్రోగ్రామ్ రోజు ప్రతి వార్డుని కూడా పర్యటన చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా 22వ వార్డులో మరి ప్రజలందరినీ కూడా కలుస్తూ ఉన్నాము. ఇప్పటిదాకా రాజమహేంద్రవరంలో జరిగిన అభివృద్ధి గురించి వారి నోటితోనే వారు చెప్తా ఉన్నారు, మేము ఎప్పుడు కూడా ఈ రకమైన అభివృద్ధి రాజమండ్రిలో చూడలేదని. ఇవాళ అన్ని వార్డ్స్ని కూడా టచ్ చేస్తూ ప్రతి ప్రజల్ని కూడా అడుగుతూ ఉన్నాము, మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు వాలంటీర్స్ పరిష్కరిస్తున్నారా లేదా, లేని పక్షంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. ప్రజలు అందరూ కూడా ఒకే ఒక అంశం చెప్తా ఉన్నారు, జగన్ గారి పరిపాలనలో మేము ఇదివరకు గతంలో 1000 రూపాయలు పెన్షన్ తీసుకునేదానికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా క్యారేజీలు కట్టుకుని వెళ్ళి మేము పెన్షన్ తీసుకునే వాళ్ళము. ఇవాళ వాలంటీర్స్ పిల్లలు వచ్చి పొద్దున్నే 6ంటికి లక్ష్మీదేవిలా తలుపు తడుతూ ఆ 3000 రూపాయలు ఇస్తున్నారని చెప్పేసి మరి చెప్తా ఉంటే వాళ్ళ ముఖాల్లో ఆనందం తెలుస్తూ ఉంది. మరి గతంలో ఎన్నడూ కూడా చేయలే. ఇదే రాజమహేంద్రవరం చూస్తే గతంలో 14,000 15,000 మందికో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఇవాళ రాజమహేంద్రవరంలో 30,000 పైనే 3,000 రూపాయలు చెప్పిన పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఎంత వ్యత్యాస కనబడుతుందో ఇవాళ పేద ప్రజల్ని ఒక్కసారి మనం అడిగితే తెలుస్తూ ఉంది. కేవలం బూటక హామీలతో 5 సంవత్సరాలు కూడా కాలయాపన చేశారు, ప్రజల్ని మోసం చేశారు. అటు మహిళల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారనేది ప్రజల నోటిలోంచి వస్తూ ఉంది.